ఒకరిని దుర్మార్గంగా ఆయన కొట్టిన పాపం లేదు. ఆయన రౌడ్ షీటర్ కాదు. ఆయన ఏంటంటే ఈ గవర్నమెంట్లో మాగంటి గోపీనాథ్ పెట్టిన కేసులే ఉన్నాయి, కొత్త కేసులు ఎవరు పెట్టలే. ఇప్పుడు ఆ ఇంటి ముందు ఒకటి కమాన్ కట్టించాడు, దాని మీద కేసు పెట్టారు. రోడ్డుకు రమతనాథ్ రోడ్డుకి అది రోడ్డు శాంక్షన్ అయింది, ఎందుకు ఇవ్వలేదు, దాని మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థ బాగాలేనుడు గరీబోడు అన్న మాకు ఎట్లుందంటే అడిగినందుకు దాని మీద కేసు పెట్టారు. అన్ని కక్షపూరితమే తప్ప ఆయన చేసింది ఏం లేదు. 100% కక్షపూరితం తప్ప ఆయన చేసిన రౌడీజం లేదు, ఆయన పోయి కేసులు ఎవరు కొట్టింది లేదు, చేసింది లేదు. ఓన్లీ రౌడీ షీట్ కొడుకుంటారు అంతే. కానీ అదేమన్నా ఇంపాక్ట్ ఉంటే అదేమన్నా పడుతుందా? ఎవరు అది సంబంధం లేదు. వాళ్ళ నాన్న కాదు కదా, వాళ్ళు మన కేసు నవీన్కి వేస్తున్నాం మనం. అంటే ఆయన అడ్డం పెట్టుకుని రేపు పొద్దుగాల ఆయన్నో వాళ్ళ తమ్ముడో చెలరైపోతే ఏం చేస్తారు మరి జూబ్లీహిల్స్ అంటే? అది కాదు, 3 సంవత్సరాలు ఓడిపిస్తాం మళ్ళీ. అటువంటిదే జరిగింది. అట్లాంటి జరిగితే అప్పుడు చూసుకుంటాం. 3 సంవత్సరాలు పబ్లిక్ తెలుస్తుంది. మనం అనవసరంగా మన కుర్రోడు, మన అబ్బాయి, మన 40 సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి ఈ సినిమా అనుకుంటాం. పబ్లిక్ మారిపోదు. పబ్లిక్ చేతులు ఓటు ఆయుధం ఉంది, ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. సో మాగంటి సునీత వైపు పెద్దగా అంటే సెంటిమెంట్ ఏం కలిసి రాదా మీకు అంటారు? ఉంటుంది, ఉండదని అంటలేను. బట్ సెంటిమెంట్ వాళ్ళ ఫ్యామిలీ వరకే, ప్రభుత్వం మీద అభివృద్ధి పనుల మీద పడవు.